క్రైస్తవుల మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధ దేవుని పేరట క్రైస్తవుల దేవుడు మన జీవితాల్లో ఆయన యొక్క శాపం అనేది, దేవుని యొక్క ఉగ్రత అనేది మన మీద ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువగా ఆయన దీవెన కూడా మన మీద ఉండదు. ఆ ఉగ్రతలోనే ఆయనని కలిగినటువంటి వారికి, ఆ ఉగ్రతను ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో ఆ అనుభవించేటువంటి వారు ఆయనలోనే ఉంది. దావీదు ఎలాగున్నాడు? పాపం చేసినా సరే దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. చూడండి, మొరపెడతా ఉన్నాడు కదా, దేవుడు నేను దేవునికి ఎంత సేవ చేస్తే, ఎంతగా నేను దేవుని కొరకు ప్రయాసపడి నా జీవితం అంతా పాడు చేసుకొని దేవుని కోసం బతికితే చిన్న తప్పు ఏదో తెలిసి తెలియక చూసినట్లుగా వదిలిపెట్టాలి. కానీ నేను చేసిన చిన్న తప్పుకి దేవుడు నాకు ఎంత శిక్ష విధించిండని దేవుని మీద కోపంతో దేవుణ్ణి విసర్జించిన, నేనేదో చిన్న తప్పు చేసిన అనుకో, దేవుడికి అంత సేవ చేసిన, నన్ను వదిలిపెట్టాలిగా. వదిలిపెట్టకుండా ఆ చిన్న తప్పుని పట్టుకొని, నేను చేసినటువంటి ఆ చిన్న తప్పుని పట్టుకొని ఏదో చెయ్యరాజు చేసినట్టుగా ఇంతగా దేవుడు నా మీద ఉగ్రత చూపిస్తే నేనేమన్నా కళ్ళు మూసుకొని ఉండటానికి తెలివి తక్కువ అని అనుకున్నాడు దావీదు. అనుకోలే. ఆయన ద్వేషించిన ఆయన వద్దే ఉన్నాడు దావీదు. దేవుడు ద్వేషించినా సరే దేవుని వద్దే ఉన్నాడు దావీదు. అలాగనే దేవుడు కృప చూపినప్పుడు ఆ కృపను బట్టి దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు ద్వేషించినా కూడా దావీదు దేవుణ్ణి స్తుతించాడు. ఇదిగో ఇలాగా దేవుని కొరకు జీవించే వారు ఎవరైతే ఉంటారో వారి మీద ఆయన కృప అంతే అధికంగా ఉంటుంది. మనం చూసినట్లయితే ఆదికాండంలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము భార్య అయినటువంటి హవ్వ అంటది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నా. దేవుని యొక్క దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నా అంటే ఆ గడియలో ఆమెకి అప్పుడు కయ్యిన్ని అంటది, నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఘనపరుస్తా కయ్యూరుని కంటది. దేవుని యొక్క శాపం వారి మీద ఉన్నది. ఆ శాపంలోనే దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు. విసర్జించలే, దేవుణ్ణి విసర్జించలే. ఆయన వెంబడే కష్టమైన నష్టమైన ప్రభు వెంబడే ఈ రీతిగా తగ్గించుకొని ఆయన యొక్క మార్గమందు నిలబడి ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారి జీవితాలు, వారి కుటుంబాలు దేవుని శాపం ఉన్నా సరే ఆ శాపములోనే వారు దీవించబడతారు. వచ్చు తరానికి ఆయన యొక్క కృప అధికమవుతుంది. రాబోయేటువంటి తరానికి ఆయన కృప అధికమవుతుంది. ఎంతగా అంటే మనకున్నటువంటి కష్టము మనము భరించలేనంతగా ఉందనుకోండి, అంతకు మించినటువంటి దీవెన మన మీదకు వస్తుంది. ఆయన కొరకు ప్రయాసపడి ఆయన కొరకు ఈతి బాధలు అనుభవించి ఆయన కృపలోనే నిలిచి ఆ కృప చేతనే అభిషేకించబడి దినదినము కూడా ఆ నీతిమంతుణ్ణి కలిగి మనము నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఈ జీవితాలలో ఆ దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క మహాకృప ఆశీర్వాదం అనేది మన జీవితంలో మనకి ఎదురు కాకుండా పోదు.
పోదు. ఆయన సరాసరి ఆయన మన జీవితంలోనికి ఆయన యొక్క కృపను అనుగ్రహించి ఆ గొప్ప దీవెనని మనము అనుభవించేలాగా చేస్తాడు. దేవుని ఉగ్రత చేత శపించబడ్డారు. దేవుని ఉగ్రత చేత శపించబడ్డారు. అదే దేవుని ఉగ్రత చేత శపించబడినటువంటి వారు ఆ ఉగ్రతలోనే నిలబడి ఆయన యొక్క పరిశుద్ధతని కలిగినటువంటి ఈ ఆదాము ఫ్యామిలీ, ఆదాము కుటుంబం ఏమైతా ఉన్నదంటే, ఆయన విసర్జించినా సరే ఈ జీవితం ఆయన ఇచ్చింది కనుక ఆయన కొరకే జీవించాల. శపించినా సరే ఇట్లా ఈ రీతిగా కోపం పెట్టుకొని దేవుని మీద దూరం అయిన అనుకోండి, తప్పు మీద తప్పు జరుగుతుంది. చివరికి ఆయన కృపను పొందుకోలేకుండా ఆయన చూడలేని విధంగా జీవితము భయంకరంగా దిగజారిపోతుంది. ఆయన చూడలేని విధంగా అంటే ఒకానొక గడియలో అవును తప్పు చేశారు కదా, ఈ శపించబడినటువంటి వారు, ఉగ్రత పాలైనటువంటి వారిని ఏదో ఒక రీతిగా దేవుని వైపు మలపాలి, దేవుని వైపు వారు తిరిగేటట్లుగా ఏదన్నా వారి జీవితంలో ఒక కార్యం చేయాలి అనే ఆలోచన ఆయనకు రాకుండా వారి జీవితాలు ఏమైతాయి అంటే లోకంలో దిగజారిపోతాయి. ఇంకా దేవుడు వారి గురించి ఆలోచన చేయని పరిస్థితికి వాళ్ళు దిగజారుతారు. ఆ కృప కొరకే నిలబడి ఉండాలి. జీవితానికి ఎన్ని ఆటుపోట్లు రాని, ఎంత బలహీనత ఎదురు కానీ దేవుడే జీవితానికి బలాన్ని, ఆధిక్యతనిచ్చేవాడు. ఆయన కృపయే శాశ్వతం. ఆ కృపయే మనల్ని జీవింపజేసింది. కనుక అవ్వ అంటా ఉంది, యెహోవా యొక్క దయచేతనే ఒక మనుష్యుడు ఆమెకు అనుగ్రహించబడ్డాడు. ఈ రీతిగా ఉన్నటువంటి ఈ కుటుంబము మీదటికి ఏమైతా ఉన్నదంటే దీవించబడతా ఉంది. శపించబడినటువంటి వారు కదా, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డటువంటి వారు కదా. ఆ తర్వాత తరాల్లో నోవహు దగ్గరకు వచ్చాలకే భూమి మీద ఉన్నటువంటి వారందరిలోకెల్లా కృపను పొందుకున్నాడు. భూమి మీద ఎంతో అప్పటికే విస్తరించిపోయారు. వారందరిలో నుంచి కృప పొందుకున్నాడు. మొట్టమొదట ఉన్నటువంటి తల్లిదండ్రులేమో కృపను పొందుకోలేక విసర్జింపబడ్డారు. విసర్జింపబడినా సరే మా దేవుడు మాకే ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మా పరిశుద్ధుడైన దేవుడు మాకే. ఆయన కోపము చూపించిన వాత్సల్యతని విడిచిపెట్టని దేవుడు. ఆయన విసర్జించినా సరే ఆయన యొక్క కృప ఏం చేస్తుందంటే మనతో పాటే ఉంటుంది. ఆయన వెళ్ళగొట్టిండు, శపించి వెళ్ళగొట్టిండు, కానీ ఆయన కృప మనతో పాటే ఉంటుంది. ఈ మనుషుల జీవితాల్లో ఇప్పుడున్నటువంటి అనేకులు ఏ ఆలోచన అయితే చేస్తారో, ఏ ఆలోచన అయితే కలిగి ఉంటారో అది వాళ్ళకి కనపడితేనే వారి కళ్ళ ముందు కనపడితేనే దేవుడు అని చెప్పనని ఉంటారు. దేవుని గురించి ఆలోచన చేస్తారు. ఈ రకమైన ఆలోచన గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన అనేది ఉంటే మీరు దేవునిలో నిలబడలేరు. మీరు దేవునికి ఏ మాత్రం కూడా దగ్గర కాలేరు. మీ ఆలోచన మీకు నిలబడాలి అనేటువంటి ఉద్దేశం కనుక్కుంటే మీరు ఎప్పటికీ దేవునికి దగ్గర కాలేరు. అంతే. ఆయన సన్నిధిలో నిలిచినటువంటి వారు ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఎంత ఒడిదుడుకుల జీవితంలో ఎంత ప్రయాసపడినటువంటి ఈ ఆదాము కుటుంబం ఆయన కొరకు ప్రయాసలోనే, వారి యొక్క బాధలోనే కనిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. ఆయనని విసర్జించే ఆలోచన వాళ్ళ జీవితాల్లో మనకు ఎక్కడ కనపడకపోగా అవ్వ అంటా ఉంది, ఆయన దయ వల్లనే ఈ కయ్యేను
హేబేలు, దేవుని దయ వలన. ఆ తర్వాత కుటుంబం చూడండి, 9వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. ఏమంటా ఉన్నాడు దేవుడు? చూడండి, ఒకనొక సందర్భంలో దేవుని చేత త్రోసివేయబడ్డవాళ్ళు, దేవుని చేత నెట్టివేయబడ్డవాళ్ళు, ఆ నెట్టివేయబడినటువంటి వారు దేవుని వైపే చూస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి మేలును పొందుకొని ఆయనని స్తుతిస్తూ ఉన్నారు. చల్ మేమేంది, మా బతికేంది, దేవుని గురించి చెప్తావేంద్రా, మన ప్రాంతమా మనకు సంబంధించిందా? ఇట్లాంటి ఆలోచన కలిగి ఉంటే ఎప్పటికీ కూడా ఆయన దగ్గరికి చేరలేము. కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఏమవుతుందంటే స్థిరపడతాం, ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం. దేవుని యొక్క దీవెన ఉన్నటువంటి కుటుంబము ఎన్నడూ కూడా, ఆయన చేత దీవించబడిన కుటుంబము ఎన్నడూ కూడా బిచ్చం ఎత్తుకోదు, చేతులు చాపు బతకరు. ఆమేన్. సంఘంలో, సొసైటీలో ఆ కుటుంబము దీవించబడిన కుటుంబంగానే చూసేటువంటి వారికి కనపడుతుంది. ఆయన నోవాహు కుమారులని ఆశీర్వదించి వారికి చెప్తా ఉన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. అంటే వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఆ కుటుంబాలు నోవాహు తర్వాత నోవాహు సంతానమైనటువంటి ఆ కుమారులు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటాయి. ఆమేన్. కళకళలాడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఆయన నోట నుంచి వచ్చినటువంటి ఆ దీవెన వచనం అనేది వారికి స్థిరపడుతుంది. ఆమేన్. దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కీర్తన 84:11 వచనం. కీర్తన గ్రంథం 84:11. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుడు ఏం చేస్తాడు? కృపను చూపిస్తాడు. ఆ కృప పొందుకున్నటువంటి కుటుంబాలు ఘనతకి కారణమవుతాయి, ఘనపరచబడతారు మనుషులందరి చేత. దేవుని చేత ఘనపరచబడినటువంటి కుటుంబాన్ని సంఘంలో, సొసైటీలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే ఘనపరుస్తారు. మీకేమైంది, మీకు దేవుడు ఏమైనా తక్కువ చేసిండా? మీకు ఎప్పుడు మిగిలినటువంటి వాళ్ళకి లేకపోయినా సరే మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దేవుని యొక్క దీవెన ఉన్నటువంటి కుటుంబాలలో, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నటువంటి కుటుంబాలలో ఆయన కృప తక్కువ కాదు. ఆయన ఇచ్చినటువంటి ఆ దీవెన అనేది, వారికి దేవుడు కలగజేసినటువంటి ఆ ఘనత అనేది వారిని విడిచిపెట్టిపోదు. ఏం చేయాలో తెలుసా? ఆదాము కుటుంబం లాగా ఆయన మనల్ని విసర్జించినా సరే ఆయన వైపే చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుని వైపే చూడాలి. దేవుని వైపు చూసి ఆయన ఇచ్చినటువంటి దీవెనలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి ఆయనను కనపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఎంత విసర్జించినా సరే, ఎంతగా ఆయన మనల్ని విసర్జించినా సరే, ఆయన మనతో పాటు నిలబడకపోడు. మనం ఈ రీతిగా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఏది తోసివేయబడ్డ స్థితిలోనే, వెలివేయబడినటువంటి పరిస్థితుల్లోనే ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఆయన చూడకపోడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉద్దేశం అంతా కూడా పాడు చేశారు. ఆదాము అవ్వ ఇద్దరు కలిసి దేవుని సంకల్పాన్ని చిన్నాభిన్నం చేశారు. దేవునికి అప్పుడు ఎంతటి ఏదంటే విసర్జించుకునేటువంటి ఆలోచన ఉండాలి. దేవుని యొక్క గొప్ప సంకల్పాన్ని చిన్నాభిన్నం చేశారు. ఆ మనుషుల మీద దేవునికి ఎంతటి ఉగ్రత ఉండాలి.
అయినా కానీ ఆ మనుషులకి దేవుడు తన కృపని, ఆయన ఇచ్చేటువంటి ఆ ఘనతని వాళ్ళకి దూరం చేయాల. ఎందుకు చేయలేదంటే, వారు అవును మేము తప్పు చేసినాం, దేవునికి విరోధంగా ఉన్నాం అలాగని చెప్పనని మేము దేవుని శత్రువులు అని చెప్పనని దేవునికి శత్రువులుగానే ఉండాలా? మేము దేవుడు మమ్మల్ని దేవునికి శత్రువులుగా మార్చిండు, కానీ మేము మా దేవునిగానే చూస్తాం. మమ్మల్ని పుట్టించినటువంటి మా యొక్క దేవునిగానే చూస్తాం. అట్లాగా వారు దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. మనం కూడా ఆ స్థితిని కలిగి ఉందాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని తన కృప చేత స్థిరపరచును గాక. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింపచేసి, అయ్యా మీ చేత విసర్జింపబడి మీ పరలోకపు తండ్రి కృపకు దూరమైనటువంటి కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని, ఎలాగైనాను పరిశుద్ధుడా ఆ కుటుంబాలను కృపలోనికి నడిపించమని, మీ తట్టు చూసేటువంటి హృదయాన్ని వారికి దయచేయమని, ఆదాము కుటుంబము తండ్రి ఏ రీతిగా మీ కృపలో నిలిచి మీ చేత విసర్జింపబడినా సరే, మీ కృప కొరకు ఏ రీతిగా కనిపెట్టుకొని ఉన్నారో ఆ రీతిగా తండ్రి మనుష్య మాతృలమై ఉన్నటువంటి మా ఎడల మీ కృపను స్థిరపరచుమని, సర్వోన్నతుడా నీవు సజీవుడు అయ్యున్నటువంటి దేవుడవు, సజీవమయ్యున్నటువంటి మీ పరలోకపు నామమును బట్టి ఈ మనవులన్నిటిని కూడా ప్రార్థిస్తూ ఉండగా కృపలో తండ్రి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.